పునీత అన్నాంబ సంస్థ జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. నిన్నటి దినాన నుండి మనం ఆదికాండం గురించి ధ్యానిస్తున్నాం అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అయితే కొనసాగింపుగా ఈరోజు అబ్రహాము ఎలా దీవెనలు పడ్డాడు, అబ్రహాము నీతిమంతుడిగా దేవుని దృష్టిలో ఎలా నిలపబడ్డాడో దాని గురించి తెలుసుకుందాం. అబ్రహాము నీతిమంతుడు, దైవభక్తి కలవాడు. సారా అతని భార్య. చాలా కాలం వరకు వారికి సంతానం కలగలేదు. కానీ సారా బలవంతంతో దాసి అయిన హాగారుకు ఇస్మాయిలు జన్మించాడు. దేవుని వాగ్దానం ప్రకారం సారాకు ఈసాకు జన్మించాడు. సారా ఇస్మాయిలు వలన ఈసాకుకు ఏమైనా ప్రమాదం వాటిల్లుతుందేమోనని భయపడి ఇస్మాయిలును దూరంగా పంపించేయాలని నిర్ణయించింది. సారా మంచి అందగత్తె. అబ్రహాము సారాను మనసారా ప్రేమించింది. అందువల్లనే ఆమె మాట విని ఇస్మాయిలును దూరంగా పంపివేశాడు అబ్రహాము. అయినా దేవుడు ఇస్మాయిలును విడిచిపెట్టలేదు. ఇదే ప్రభుని వాగ్దానం. ఇస్మాయిలు పట్ల ప్రభు ప్రణాళిక వేరుగా ఉంది. హాగారు దేవునిపై భారం వేసి కన్నీటి ప్రార్థన చేసింది. దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించాడు. అయితే ప్రియ సహోదరులారా, దేవుని వాగ్దానం గురించి మనం తెలుసుకుంటున్నాం కనుక దేవునికి విధేయించు వారికి దేవుని దీవెనలు సమృద్ధిగా దొరుకుతాయి అన్న విశ్వాసం మనలో ఉండాలని హాగారు మనకు నేర్పిస్తుంది. ఆయన మనకు అభయమిచ్చిన పరమ తండ్రి. దేవుడు దీనికి చిహ్నంగా మన పూర్వీకులు పొందినటువంటి, మరి ముఖ్యంగా అబ్రహామును విశ్వాసానికి తండ్రిగా నిలబెట్టినటువంటి కృపావరాలే నిదర్శనం. అబ్రహాము విశ్వాసానికి పితామహుడిగా దేవునికి ఇచ్చిన మాట ప్రకారం ఈసాకును బలి ఇవ్వటానికి నిర్ణయించుకున్నాడు. ఈ సంగతి భార్యకు కానీ, కుమారుని కానీ, పనివారికి కానీ ఎవ్వరికీ చెప్పలేదు. అది దేవునిపై అబ్రహామునకు ఉన్న నమ్మకానికి, విశ్వాసానికి ఉన్న బలమైన గుర్తు. లేక ముసలి ప్రాయంలో కలిగిన సంతానాన్ని బలి ఇవ్వటం ఏంటి అని మనం ఎంతగానో పొందవచ్చు. అయితే మానవ మాతృలుగా మనం ఆలోచించినట్లయితే ఇది మనకు అసాధ్యం. కానీ దేవుని ప్రణాళికను విశ్వసించిన వ్యక్తిగా అబ్రహాము దీనిని నమ్మాడు. ప్రభు చేయుదమైతే, ఆయన ఇష్టమైతే, ఆయన కార్యమైతే నేను దాని నుండి తప్పించుకోలేనని విశ్వసించాడు. అందుకే ఈసాకుకు దారిలో ఎన్నో అవమానాలు కలిగాయి. ముఖ్యంగా బలి పశువు ఎక్కడా అనే అనుమానం కలిగింది. తండ్రి నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అన్న అనుమానం కూడా కలిగింది. కానీ పనివారు ఎందుకు మనతో రాలేదు అన్న అనుమానం కూడా కలిగి ఉండొచ్చు. కానీ అబ్రహాము అన్నీ దేవుడే సమకూర్చుతాడు బిడ్డ, రా అన్నటువంటి ఒకే ఒక్క పిలుపుతో అబ్రహాము వెంట నడిచాడు. తన విశ్వాస ప్రకటన చేశాడే కానీ నువ్వే కుమారా ఈ యొక్క బలికి గొర్రెపిల్లవి అని అబ్రహాము ఈసాకుకు తెలియపరచలేదు. చివరికి కుమారుని కాళ్ళు చేతులు కట్టేసి బలిపీఠంపై పడుకోబెట్టినప్పుడు కూడా ఈసాకు ప్రతిఘటించలేదు. కారణం తన తండ్రిపై తనకు గల విశ్వాసం. అబ్రహాము విశ్వాసాన్ని చూసిన దేవుడు చలించిపోయాడు. అతని విశ్వాసాన్ని మెచ్చుకున్నాడు. బలి పశువును ఏర్పాటు చేశాడు. దేవునిపై విశ్వాసం ఎంత గొప్పగా ఉంటే దేవుని అనుగ్రహం అంత గొప్పగా ఉంటుందని చెప్పకనే చాటి చెప్పాడు. ఇది తరతరాలకు రాసిపెట్టినటువంటి వాగ్దానం. దేవుని కృప, అనుగ్రహాలు మనందరిపై ఉంటాయనే వాగ్దానం మనం విశ్వసించినట్లయితే నువ్వు విశ్వసించిన గొప్ప కార్యాలు చూస్తావు అనేటువంటి క్రీస్తు ప్రభుని వాగ్దానంతో దేవుని వాగ్దానాన్ని మనం నమ్మి విశ్వసించి ఈ రోజంతా కూడా ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ, ప్రభువా నేను విశ్వసిస్తున్నాను, నా యందు గొప్ప కార్యాలు నువ్వే చేస్తావని నమ్ముతున్నాను, నా విశ్వాసాన్ని నీ యందు ఉంచుతున్నానని మనం ఈరోజు చేసే పనులన్నింటినీ కూడా నీ భారము, నీ పనుల భారము నాపై మోపము అనేటటువంటి ప్రభు మీద మన భారాన్నంతా మోపుదాం. అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసుకుతాను అన్న క్రీస్తు ప్రభుని మాటలు మన మదిలో ఉంచుకొని, ప్రభు నీకు నేను దాసురాలను,
నీకు నేను దాసుడను, నీ చిత్త ప్రకారం నన్ను నడిపించు అని ప్రార్థించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.